కూడా ఇప్పటికీ కూడా కర్మబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడి భోగం బంగారు పళ్ళెంలో ఉంచి భోగం జరుపుతారు. పూరి జగన్నాథ స్వామికి ఒక భక్తురాలు భక్తిగా వండి పెడితే ఆ స్వామి రోజు నిత్యం ఎంత ఆహ్లాదకరంగా ఆనందకరంగా భుజించేవాడు. అలాగే ఒక బైరాగి వెళ్ళి భగవంతుని అడిగి తెలుసుకున్నప్పుడు భగవంతుడు చెప్పిన విషయాలు విస్తుపోయంగా ఉన్నాయి. ఇప్పటికీ ఆ గుడిలో కిచిడి ప్రసాదాన్ని ఒక బంగారు పళ్ళెంలో ప్రథమంగా అర్పిస్తారు. ఆ కథ, ఆ సన్నివేశం ఎలా యథార్థంగా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ మిత్రులారా, నేను నరసింగరావు. ఈ కథనం చాలా బాగుంటుంది, పూర్తిగా వినండి. మార్వాడ దేశంలో ఒకప్పుడు ఉన్న కర్మబాయి అనే మహిళ పూరి జగన్నాథ స్వామికి మహాభక్తురాలు. ఆమె తన ఐహిక బరువు బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరి జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపోయింది. నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది. ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం. అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసే కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యథాతథంగా ఆలయానికి పంపేది. అక్కడ కూడా నివేదనమయ్యాక అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని తినేది. క్రమక్రమంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టభోగమైపోయింది. ముందస్తుగా కర్మబాయి పంపిన కిచిడి పూర్తి కానిదే మిగిలిన భోజనాలేవి సక్రమంగా అమరేవి కావు. మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు. అనతి కాలంలోనే ఆ కర్మబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు. ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తి కలవాడు ఉండేవాడు. ఈ బైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడు అని ప్రతీతి. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మబాయి గురించి విని ఆమెను కలవాలని తన పూరి యాత్ర సందర్భముగా అనుకున్నాడు. ఆమెను దర్శించడానికి వెళ్ళాడు. ఆమె కిచిడి చేసే పద్ధతి ఆ బైరాగికి నచ్చలేదు. ఒక మడి ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చలేదు. ఆ బైరాగి కర్మబాయికి ఆచార్య వ్యవహారాలు బోధించాడు. ఇంట్లో నివేదించిన ప్రసాదాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు. మడి కట్టుకొని వంట చేయాలని చెప్పాడు. అమాయకురాలైన కర్మబాయి అవన్నీ విని కలవరపడింది. తాను ఇన్నాళ్ళు తప్పు చేశానని అనుకుంది. ఆ బైరాగి చెప్పినట్టే పాటిస్తాను అని అనుకుంది. మర్నాడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడి చేసి ఇంట్లో స్వామికి నివేదనగా చేసింది. గుడికి పంపడానికి మడి కట్టుకొని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి ఆకలి తాళలేకపోతున్నాను అని, ఏముంటే అది ఇంత ఆహారం పెట్టమని వేడుకున్నాడు. ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు. కర్మబాయికి ఏమీ తోచలేదు. గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు. ఆ గుడికి పంపి అర్చకులు నివేదన చేసిన తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంటకు చేసుకొని అలవాటు ఉన్న ఆ తల్లికి ఏమీ తోచలేదు. ఆలోచిస్తే ఒకటి తట్టింది. తాను ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది. అదెలాగో గుడికి పంపొద్దు. తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు కనుక ఆ కిచిడి ఆ సాధువుకి పెట్టేస్తే అని అనుకుంది. అలా చేస్తే అతనికి ఆకలి తీరుతుంది, ఆ ప్రాణాలు నిలబడతాయి అని అనుకుంది. ఆ సాధువుకి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడి వడ్డించింది. అతనెంతో ఆత్రంగా ఆప్యాయంగా ఆ కిచిడి తిని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మడి కట్టుకొని గబగబా జగన్నాథ స్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకొని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు నిన్న తనకు ఆచార్య వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించి ఎదురు చూస్తున్నారు. ఇంత ఆలస్యం ఏంటమ్మా అని కించిత్ విసుక్కొని ఆ వంట తీసుకొని స్వామికి అడ్డంగా ఉన్న తెర ముందు పెట్టి తెర తొలగించారు. ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు. స్వామి నోటికంతా కిచిడి
అంటుకొని ఉంది. మూతి సరిగ్గా కడుక్కొని చిన్న పిల్లాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది. ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా అలా స్వామి నోటికి ఆహార పదార్థం అలా అంటుకొని ఉండడం అరిష్టమని భావించారు అర్చకులు. ఆ బైరాగిని అడిగారు, స్వామి నీవు అడిగితే పలుకుతాడు కదా, అసలేమైందో కనుక్కోండి అని అడిగారు. సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు. అప్పుడు స్వామి వైపు నుండి అదృశ్యవాణి వినిపించసాగింది. బైరాగి, నీకు ఒక్కడికే కాదు, ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. కేవలం భక్తి శ్రద్ధలతో పరిశుద్ధత రంగయైన కస్తూరిబాయి ప్రేమగా పంపిన కిచిడి భోగం అంటే నాకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు. కానీ నిన్న నా ఇంకో భక్తుడైన బైరాగి ఆమె దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పాటుగా ఆచారాలు వ్యవహారాలు ఇవి అంటూ నూరిపోశాడు. అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించవలసిన అపచారాలు అని భయపడ్డది, దుఃఖించింది. తన ఇంట్లో ఉన్న నామూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయ నిమిత్తం మడి కట్టుకొని మరోసారి వంట ఉపక్రమించింది. దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి 5 గడియలు ఆలస్యమైంది. నేను ఆలస్యంతో ఆకలి తాళలేకపోయాను. ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు, నాకు భోగం అందలేదు. ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడి భోగం ఉండడం వల్ల అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల ఆమె ఇంటికి వెళ్ళి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చేశాను. మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదనకు ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మర్చిపోయాను. ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది. ఆ విధంగా వినిపించిన స్వామి వారి అదృశ్యవాణిని విని అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు. కర్మబాయి మాత్రం స్వామివారి తనపై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది. ఇంతటి పరిశుద్ధాత్మరాలికి ఆచార్య వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు. అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధా అని అనుకున్నాడు. వెంటనే జగన్నాథుడు జవాబిచ్చాడు ఆ బైరాగికి, అమాయకుడు, మనసు నాయందు లగ్నం కావడం కోసమే ఆచారాలన్నీ అవసరమే, కానీ ఎవరి మనసు సర్వం జగన్నాథం అని నాకే అర్పితమయ్యిందో వాళ్లకు ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు. నాకామె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలు ఎందుకయ్యా అని. అంతేకాదు ఆచార వ్యవహారాలు తెలిసిన వారు ఆ ప్రకారమే చేయాలి. అప్పుడు కూడా భక్తి శ్రద్ధ విశ్వాసాలే ముఖ్యం. నాకు నివేదించే నేను ఆరగించాలనే కోరిక కలిగి ఉండాలి. ఆచార వ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి శ్రద్ధ విశ్వాసాలతో నేను ఆరగించాలనే కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను. బైరాగి సిగ్గుపడ్డాడు. కర్మబాయికి క్షమాపణ చెప్పుకున్నాడు. స్వామి అతనిని క్షమించాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది. ఆనాడే కాదు ఈనాడు కూడా ఇప్పటికీ కూడా కర్మబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడి భోగం బంగారు పళ్ళెంలో ఉంచి భోగం జరుపుతారు. ఎంత పావనమైన విషయం కదా. మనం త్రికరణ శుద్ధిగా భగవంతుని మనసులో నిలుపుకొని స్వామికి రోజు ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి స్వీకరిస్తాడు. జై జగన్నాథ.